అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి అదే పనిగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఏది చంద్రబాబు నాయుడు గారిని తలుచుకుంటే వాళ్ళకు వెన్నులో వణుకు పుడుతున్నట్టుంది. ఇప్పుడు మనం క్లియర్గా చూసినట్టయితే ఒక 2 రోజుల క్రితం ఏది తల్లిదండ్రులు వాళ్ళతో పాటు పిల్లలు ఎవరు మీట్ అయ్యేట్టుగా ఈ గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో అది అనేది ప్రోగ్రామ్. సో పేరెంట్స్ మీటింగ్ అంటారు దాన్ని. ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది గతంలో ఏ నాడు లేదు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి సంస్కరణల్లో నెంబర్ 1 ఇండియా లెక్కల చంద్రబాబు నాయుడు గారు. సో ఆ సంస్కరణలో భాగంగా ఇది ఒక కొత్త సంస్కరణ, మంచి సంస్కరణ తీసుకొచ్చారు. ఇప్పుడు మనం చూసినట్లయితే పిల్లోళ్ళు స్కూల్కి వెళ్తున్నారా, వెళితే చదువుకుంటున్నారా, లేదా అక్కడ ఏమన్నా ఎవరితోనైనా గొడవలు పడుతున్నారా, గొడవలు పడడమే కాక సినిమాలకు పోతారు, రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ క్లియర్ అప్డేటు వాళ్ళ తల్లిదండ్రులు తెలిసి వాళ్ళు తృప్తిగా ఉంటారు, ధైర్యంగా నిద్రపోగలుగుతారు. వాళ్ళ పిల్లల్ని ఏ బాధలు లేకుండా స్కూల్కి అయితే పంపించగలుగుతారు. సో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఈ యొక్క ఆవశ్యకత దేశం అనేది చూడబోతోంది. ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల. ఇందులో భాగంగా ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు కట్టిక నేలపైన ఒక కింద సాప లేదు, పట్టా లేదు. వాళ్ళకి ఏముంది, వచ్చే 6 నెలలు 7 నెలలు అవుతుంది. సీఎం హోదా ఎంత కాదని 5 ఏళ్ళు ఉంటుంది. తక్కువలో తక్కువ వేసుకుంటే వాళ్ళు చేసే మంచి పనుల వల్ల అది ఆ ఎక్స్టెన్షన్ ఇంకొక 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ అవుతుంది. కానీ వాళ్ళకు ఈ 5 ఏళ్ళు పవర్ ఉండాలి అని చెప్పి అది వాళ్ళకేం తలకెక్కల. వాళ్ళు సీఎం కుర్చీ దాటి బయటికి రాకుండా లేరు. సో ఈ కటిక నేలపై కూర్చొని పిల్లలు ఏదైతే తింటున్నారో అదే తిండి అదే ప్లేట్లో తిని అక్కడే వాళ్ళతో మాట మంతి కలిపి వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకొని ఇంకా ఏం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళ దగ్గర అడిగి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అందులో భాగంగా ముందుగానే వాళ్ళు డిసైడ్ అయిన ప్రకారం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కూడా మధ్యాహ్న భోజన పథకం అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయినా సరే కొంతమంది చాలా పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళని మళ్ళీ స్కూల్కి పంపించలేక ఎక్కడైనా ఒక 12,000, 13,000, 10,000 ఉద్యోగానికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పంపించే పరిస్థితి వాళ్ళ. సో మధ్యాహ్నం భోజనం కూడా ఫ్రీయే కాబట్టి వాళ్ళు చదివితే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కన్నా బాగా చదువుకుంటే ఇప్పుడు ఆక్వా రంగం కావచ్చు, లేదా పౌల్ట్రీ రంగం కావచ్చు, ఏది ఒక అగ్రికల్చర్ రూపేణ, లేదా వాళ్ళు చదువుకుంటే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి కావచ్చు, రకరకాల చదువులు ఉన్నాయి. ఏదైనా ఏ యొక్క ఫీల్డ్ అయినా మెళుకులు రావాలంటే చదువు అనేది కంపల్సరీ. ఆ విధంగా ఈ యొక్క ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కావచ్చు, ప్రైమరీ స్టూడెంట్స్ కావచ్చు, ఈ యొక్క చిన్నపిల్లలకు కావచ్చు, వీళ్ళ యొక్క బాగోగులు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం తదేకంగా చూసుకుంటుంది. ఇందులో భాగంగా ఆ రోజు ఎక్కడైతే ఆ గవర్నమెంట్ స్కూల్లో వీళ్ళు అన్నం తినారో అదే ప్లేట్ని చంద్రబాబు నాయుడు గారు తిన్న ప్లేట్ని నారా లోకేష్ గారు స్వయాన తన చేతులతో తీయడం జరిగింది. మనం గతంలో చూసాం. రోజా ఏం చేసింది, గవర్నమెంట్ అఫీషియల్ అయినటువంటి అతని పర్సనల్ ఆవిడ పనిచేసే క్యాబినెట్లో ఒక ఐఏఎస్ అధికారి దగ్గర ఆవిడ చెప్పులు మోపించిన దాఖలాలు ఆవిడ దగ్గర ఉన్నాయి. అది ఎంత తప్పు. తండ్రి తిన్న ప్లేట్ని ఆ యొక్క ఎంతోమంది ఆడ పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీస్తారు. వాళ్ళ పాటు వాళ్ళు వచ్చి తూతు మంత్రం 4 ఫోటోలు దిగేసి వెళ్ళిపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇది ఇంత పబ్లిసిటీ అవసరమా అంటే అవసరం, ఖచ్చితంగా అవసరమే. ఆ పబ్లిసిటీ ఎవరు చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలు తృప్తిగా ఓరల్ టాక్ ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఈ విధంగా ఉండాలా గవర్నమెంట్ అంటే అని. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక క్యాబిన్ దాటి బయటకు వచ్చేవాడు కాదు, లేదా ఈడ కాకుండా ఇంకొక ప్యాలెస్ల కాడికి వెళ్తాడు. ఆ బెంగళూరు ప్యాలెస్లోనో కొత్తగా ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ రుషికొండకి గుండు చేయించి మరి ఇట్లాంటి ప్యాలెస్లో తెలియవాడు. ఇతను ప్రజల వద్దకే పాలన అనే దాంట్లో ఏది చంద్రబాబు నాయుడు 1994లో ముఖ్యమంత్రి అయినప్పుడు సమయం నుంచి కూడా ప్రజల వద్దకే పాలన అనే ఫిలాసఫీ ఇప్పటికీ పాటిస్తున్నాడు. వీళ్ళిద్దరి యొక్క సో చంద్రబాబు నాయుడు కావచ్చు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళ ఇద్దరి యొక్క దృష్టి ఏ విధంగా ఉంది పరిపాలన పైన అనేది రాష్ట్ర ప్రజలు గ్రహించాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి మీ ముందుకైతే వస్తాను. ధన్యవాదాలు.